వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ టు ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ పవన్. ఒకసారి అందరూ కూడా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నేను ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మార్కెట్లో ట్రెండ్. అంటే చాలామంది ఇప్పుడు మార్కెట్ బుల్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి ఎలా గుర్తిస్తారు? అసలు వాళ్ళు ఎలా చెప్తున్నారు ప్రీ మార్కెట్లో కానీ పోస్ట్ మార్కెట్లో అన్నదే నేను క్లియర్గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఫస్ట్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే ఆ పీడిఎఫ్ అన్నది మీకు పంపిస్తాను. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. మార్కెట్ ట్రెండ్ అంటే ఏంటి అసలు? సో మార్కెట్ మూడే డైరెక్షన్లు ఉంటాయి అన్నమాట. ఒకటి అప్ సైడ్ వెళ్తుంది, లేకపోతే డౌన్ సైడ్ వస్తుంది, లేకపోతే సైడ్ వేస్లో పడుతుంది. ఇప్పుడు ట్రెండ్స్ అన్నది రెండిట్లోకి వెళ్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సైడ్ వేస్ అన్నది ట్రెండ్స్లోకి రాదనమాట. ఓకే, అప్ ట్రెండ్ అన్నది మనం ఎలా గుర్తించాలి? అప్ ట్రెండ్ అన్నది ఏమీ లేదు, ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇక్కడ కనపడుతుంది కదా, అది చదవండి, నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్ అన్నది ఇక్కడ ఉంది లో తర్వాత మార్కెట్ అన్నది హై జనరేట్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. కానీ దేనికంటే కిందకి రాలేదు, దీనికంటే కిందకి రాలేదు. ఇది మీకు అర్థమవుతుందా? అది దీనికంటే కిందకు వచ్చింది అనుకోండి, అది అప్ ట్రెండ్ అవ్వదు. సో ఎప్పుడైతే మార్కెట్ హయ్యర్లో ఉందో, హయ్యర్లోని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇది కిందకు వచ్చింది, కానీ ఈ హెచ్ఎల్ కంటే ఇది కిందకి రాలేదు. అలా ఎప్పుడు దాకా అయితే ట్రెండ్ రన్ అవుతుంటుందో, ఎప్పుడు దాకా అయితే ప్రీవియస్ లో దగ్గరికి మళ్ళీ వచ్చే లో అన్నది రాదో, అప్పుడు దాకా దాన్ని అప్ ట్రెండ్ అంటారు. సో అప్ సైడ్ మీరు కింద అన్నా చూసుకోవచ్చు, అప్ సైడ్ అన్నా చూసుకోవచ్చు. అప్ సైడ్ చూడండి, హయ్యర్ హై అని కనపడుతుందా, హెచ్హెచ్ అంటే హయ్యర్ హై అనమాట. సో హయ్యర్ హై అన్నది ఇక్కడికి వచ్చింది, దీనికంటే ఇది పైకి వెళ్ళిందా అంటే పైన ఉంది కదా, అప్ ట్రెండ్ ఉంది. సో హెచ్హెచ్ ఉంది ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ హైకి జనరేట్ చేసింది కదా, అది దీనికంటే పైన ఉందా, అప్ సైడ్ ఉంది, కాబట్టి దీన్ని అప్ ట్రెండ్ అంటారనమాట. లేకపోతే బుల్లిష్ ట్రెండ్ అని డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుస్తారు. దాని తర్వాత డౌన్ ట్రెండ్, సేమ్ యాజ్ ఆపోజిట్ అనమాట. సో డౌన్ ట్రెండ్ అన్నది ఇక్కడ హై ఉంది కదా, హై అన్నది ఇప్పుడు లో జనరేట్ చేసింది లోవర్లో, సో మళ్ళీ లోవర్ హై జనరేట్ చేసింది, కానీ దీనికంటే పైకి వెళ్ళలేదు. ఈ హై అన్నది దీనికంటే పైకి వెళ్ళలేదు. ఎప్పుడైతే దీనికంటే పైకి వెళ్ళింది అనుకోండి, ట్రెండ్ బ్రేక్ అయింది అంటారు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. అది స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో వస్తుంది. మీరు కాంట్రాక్ట్ అయితే డెఫినెట్లీ కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇలా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటా ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ అన్నది ఇలా కిందకు వస్తూ ఉంటుందో దాన్ని డౌన్ ట్రెండ్, అదేవిధంగా అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంటుందో అది అప్ ట్రెండ్ అంటారు. డే టైం ఫ్రేమ్లో దీన్ని చూసుకున్నాం అనుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీటిని డే టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి, ఇంకా డౌన్ ట్రెండే ఉంది, మనం మార్కెట్లో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని మనకి ఒక విధమైన అవగాహన అన్నది, క్లారిటీ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దాని తర్వాత ఈ ట్రెండ్స్ అర్థమైన తర్వాత మీకు అతి ముఖ్యమైనది సప్లై అండ్ డిమాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేను ఆల్రెడీ చెప్తానే ఉంటాను ఇప్పుడు కూడా, ఒకే ఏరియాని 2 లేదా 3, 4, 5 అంటే ఒకటి కాదు దానికంటే మించి 2 లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్ ట్యాప్ అయిన ఏరియాని రెసిస్టెన్స్ అని, కింద ట్యాప్ అవుతున్న ఏరియాని సపోర్ట్ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటాం, మనం భావిస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గుర్తిస్తారు. మరి సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి? లో టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హయ్యర్ టైం ఫ్రేమ్లో సప్లై అండ్ డిమాండ్ కింద మనం గుర్తించవచ్చు. ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని సప్లై అని, ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని డిమాండ్ అని హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, సపోర్టు దీన్నే డిమాండ్ అంటారు. సపోర్టు డిమాండ్ ఒకటే, అదే ఓకేనా? రెసిస్టెన్స్ సప్లై ఒకటే, ఓకేనా? లో టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు, హయ్యర్ టైం ఫ్రేమ్లో సప్లై అండ్ డిమాండ్ అంటారు అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే కనపడుతుంది కదా, రెసిస్టెన్స్ అర్థమైంది, మీకు సపోర్ట్ అర్థమైంది. ఎప్పుడైతే ఈ ఏరియాలు బ్రేక్ అయితే మనకి ఆ యొక్క స్ట్రక్చర్ అన్నది బ్రేక్ అవుతుందని చెప్పేసి కూడా మనం మార్కెట్లో కనుక్కుంటూ ఉంటాం అనమాట. సో చూడండి, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అని కనపడుతుంది కదా, ఇక టైం ఫ్రేమ్స్ గురించి ఒకటి చెప్తున్నాను చూడండి, మీకు సింగిల్ లైన్లో చెప్తాను. మనకి 1 మినిట్ టైం, 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ ఉంటాయి, ఇయర్లీ. బట్ ఏ ట్రేడింగ్ చేయడానికి ఏ టైం ఫ్రేమ్ వాడతాం అన్నది మీకు సింగిల్ లైన్లో చెప్తాను, దాంతో ఈ వీడియో ముగిస్తాను. సో మనకి డే టైం ఫ్రేము, వీక్లీ టైం ఫ్రేము మనకి డైరెక్షన్కి, అంటే ఇంకా అప్ సైడే ఉంది, డౌన్ సైడ్ ఉందని ట్రెండ్స్ని గుర్తించడానికి మనకి డే టైం ఫ్రేమ్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత 30 మినిట్స్, 15 మినిట్స్, ఇక్కడ 30 మినిట్స్, 15 మినిట్స్ ఉంది కదా, 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఈ టైం ఫ్రేమ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి జోన్స్, అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి ఓపెన్ అవుతుంది కదా, 9:15 ఓపెన్ అయిన తర్వాత ఆ ఏరియాలోనే మార్కెట్ ఉంటుంది. ఈరోజు 23,500 నుంచి 24,000 దాకా ఆ 500 పాయింట్స్లోనే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది అంటున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే జోన్స్ అంటారనమాట, ఓకేనా? దాని తర్వాత లో టైం ఫ్రేమ్లో ఏదైతే 5 మినిట్స్, 3 మినిట్స్ ఉందో, 5 మినిట్స్లో మనకు ఆప్షన్ బయ్యర్స్ లేకపోతే ఆప్షన్ సెల్లర్స్ కానీ ఎవరన్నా సరే ఎంట్రీలు తీసుకోవడానికి, ఓకేనా, ఎంట్రీలు తీసుకోవడానికి ఉపయోగించే టైం ఫ్రేమే మనకి 5 మినిట్స్, 3 మినిట్స్. ఓకే పవన్ బ్రో, నెక్స్ట్ థింగ్ మరి ఎగ్జిట్ ఎప్పుడు అవుతాం, ఏ టైం ఫ్రేమ్లో అవుతామంటే 3 మినిట్స్ లేదా 1 మినిట్. అదేంటి ఒక టైం ఫ్రేమ్ ఉండాలి కదా, 3 మినిట్స్, 1 మినిట్ రెండు చెప్తున్నాం ఏంటంటే టార్గెట్ టచ్ అయ్యే వరకు.
ఇప్పుడు 100 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. 200 వరకు కూడా 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనుకోండి. 3 మినిట్స్ అంటే అక్కడ దాకా 3 మినిట్స్ దాకా చూడొచ్చు. ఎప్పుడైతే నీ టార్గెట్ టచ్ అయిపోయిందో దాని తర్వాత 1 మినిట్‌లోకి షిఫ్ట్ అవుతాం. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ పడిపోతదో మనం ఎగ్జిట్ అవ్వచ్చనమాట. ఈ విధంగా మనం టైమ్ ఫ్రేమ్‌లు ఉపయోగిస్తాం. ఈ వీడియోలో నేను ప్యాటర్న్స్ అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, తర్వాత ట్రెండ్స్ గురించి, టైమ్ ఫ్రేమ్ గురించి చెప్పానని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా! ఆ నెంబర్‌కి కాల్ చేయండి. సో వీడియో అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.